హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఎక్కడ చూసినా కానీ ఈ సంకీర్తన అనేది మనకు మారుమోగిపోతుంది. మన విజయవాడలో కృష్ణలంక స్క్రూ బ్రిడ్జ్ వారి ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథుని రథయాత్ర 3 రోజుల అత్యంత వైభవంగా జరుగుతుంది. వేలాది మంది భక్తులు అలాగే సంకీర్తనలు ఇలా మహా అద్భుతాలు కూడా మనం చూడవచ్చు. ఈ జగన్నాథుని రథయాత్రలో కూడా మనం పాల్గొని ఆ స్వామివారి సేవకు మనం పాత్రలు కూడా కావచ్చు. అంతేకాకుండా ఎక్కడో మనకు దూరంలో జరిగే పూరి పుణ్యక్షేత్రంలో జరిగే జగన్నాథుని రథయాత్ర మన విజయవాడలో 3 రోజులు వైభవంగా జరుగుతుంది. గిరివరధారే జయ రాధ మాధవ కుంజ బిహారీ గోపి జన వల్లభ గిరివరధారే. కృష్ణ ఇక్కడ మన విజయవాడలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జగన్నాథుని రథయాత్ర జరుగుతుంది. ఇక్కడ ఎన్నింటికి మొదలవుతుంది, అలాగే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నుంచి మొదలయ్యి మనకి ఇక్కడ మాతాజీస్ ఉన్నారు, వారందరినీ ఒకసారి అడిగి కనుక్కుందాం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి. ఇక్కడ మనకి ఎన్నింటికి మొదలవుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మన ఇస్కాన్ స్క్రూ బ్రిడ్జ్? ఇస్కాన్ విజయవాడ వాళ్ళు 5 సంవత్సరాల నుంచి జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా చాలా బాగా చేస్తున్నారు. ఎంతోమందికి ఈ ఆధ్యాత్మికంగా భగవంతుని ఎలా చేరాలి, ఎలా భగవంతుని ఆశ్రయించాలి, భగవంతుడికి మనకు ఉన్న సంబంధం ఏంటి, భగవద్ధామం ఎలా చేరాలి అనే మెసేజ్ని మనందరికీ చాలా ఈజీగా సరళంగా అందిస్తున్నారు. 5 years నుంచి చాలా బాగా రథయాత్ర చేస్తున్నారు, అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరితో కూడా హరినామాన్ని జపం చేయిస్తున్నారు, బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఆ శాస్త్ర జ్ఞానం వల్లనే మనము భగవంతుడికి మనకి ఉన్న సంబంధాన్ని తెలుసుకోగలుగుతాము. మన మందిరంలో చిన్నపిల్లలకి గోపాల్ ఫన్ స్కూల్ వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఈ జ్ఞానాన్ని అందిస్తున్నారు. కొంచెం పెద్దవాళ్ళకి అంటే 15 years నుంచి పెద్దవాళ్ళకి గర్ల్స్కి వేరే, బాయ్స్కి వేరే యూత్ క్లాసెస్. యూతే కదా మనకి ఈ నెక్స్ట్ ఫ్యూచరు. సో యూత్ అందరి కోసము సపరేట్గా గర్ల్స్ కోసం సపరేటు, బాయ్స్ కోసం సపరేట్ కల్చరల్ మన వాల్యూ ఎడ్యుకేషన్ కోర్సుని అందిస్తున్నారు. పెద్దవాళ్ళకి గృహస్థులకి భక్తి వృక్ష క్లాసెస్ అందిస్తున్నారు. తద్వారా నెక్స్ట్ జనరేషన్ అందరి కోసం ఈ జ్ఞానాన్ని చాలా సనాతన ధర్మాన్ని చాలా సులువుగా అర్థం చేసుకునే విధంగా జీవితంలో ఎలా అమలు పరచాలి అనేది కూడా వాళ్ళు ఆచరిస్తూ మనకు నేర్పిస్తున్నారు. మనం చెప్పేసి వదిలేస్తే వాళ్ళు విని అర్థం చేసుకుని నేర్చుకుని చేయడం కష్టం ఎవరైనా సరే. అదే పక్కన వాళ్ళు ఆచరిస్తే దాన్ని చూసి ఫాలో అయిపోవడం చాలా ఈజీ. చిన్నపిల్లలైనా పక్కన పిల్లలు ఏం చేస్తే అది చేసి చూసి నేర్చుకుంటారు. అలాగే ఇస్కాన్ సంస్థ వాళ్ళు ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈజీగా ఎవరైనా ఆచరించగలుగుతారు. కొత్త వాళ్ళు కూడా వాళ్ళకు అనువుగా ఈ గురువులు శాస్త్రము మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఇస్కాన్ విజయవాడ వాళ్ళు ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేస్తున్నందుకు, అందులో మేము కూడా జాయిన్ అయ్యి ఆ జ్ఞానాన్ని తెలుసుకుని జీవితంలో ఆచరించి చాలా సంతోషంగా హ్యాపీగా జీవితాన్ని ధర్మపరంగా జీవిస్తూ హ్యాపీగా ఉంటున్నాము. ఈ 3 days ఈరోజు రథయాత్ర, 12th రథయాత్ర అయిపోయిన తర్వాత స్వామివారు గుండీచా మందిరంలోకి వస్తారు. 13th, 14th ఈ 3 days స్వామివారు గుండీచా మందిరంలోనే ఉంటారు. గుండీచా మందిరంలో పిల్లలకి శ్లోక కాంపిటీషన్స్, డ్యాన్స్, భరతనాట్యం, కూచిపూడి అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సో ఈ 3 days సో అందరికీ కూడా అన్నదానం కూడా ఉంటుంది. వండర్ఫుల్ కీర్తన ఉంటుంది. భగవంతుడి నామాన్ని ఆశ్రయించిస్తే మనకి ఖచ్చితంగా భగవంతుడిని చేరుకున్నట్లే. సో ఆ భగవద్ధామం చేరుకోవాలంటే భగవంతుడి నామాన్ని ఆశ్రయించాలి. ఆ కీర్తన అనేది చాలా బాగుంటుంది ఇస్కాన్ వారి కీర్తన. సో కీర్తనకే చాలామంది భక్తులు అవుతారు. సో భగవంతుడి నామాన్ని ఆ విధంగా ఆశ్రయిస్తూ ఉంటారు. చాలా సర్వీసెస్ కూడా ఉంటాయి అందరికీ. అందరూ రావచ్చు, భగవంతుడి కోసం పూలమాలలు తయారు చేయవచ్చు, కీర్తనలో పార్టిసిపేట్ చేయవచ్చు. సో చాలా సేవలు ఉంటాయి, అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. హరే కృష్ణ. జై జగన్నాథ్. సో మనం ఇప్పుడు చూసాము ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనటం అంటే మామూలు విషయం కాదు. ఆ జగన్నాథుని కృప లేనిదే మనం ఎక్కడికి కూడా మనం వెళ్ళలేము, దేంట్లో కూడా మనం పాల్గొనలేము. ఇప్పుడు చెప్తున్నారు
ఆ సంకీర్తన ఒక్కసారి మన హరినామ సంకీర్తన విన్నట్లయితే కనుక ఎవరైనా సరే దానికి ముగ్ధులు అయిపోవాల్సిందే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ సంకీర్తని 108 సార్లు ఎవరైతే జపిస్తారో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మిక భావన ఎలాగైతే ఉంటుందంటే మాటల్లో చెప్పలేని వర్ణతాతీతి. बहुत अच्छा है। हम पहली बार नहीं किया, इसके पहले भी 2-4 बार ट्रकी का काम किया है। हरे कृष्णा।
భారతదేశంలోనే అతిపెద్ద రథయాత్ర అయినటువంటి ఇస్కాన్ యూట్యూబ్ ఛానల్ అదేలే లింక్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. మనందరం కూడా ఆ ధర్మాన్ని నమ్ముకుని మరి ఆ కృష్ణుని చిత్రాన్ని ఆధారం చేసుకుని ఆల్మోస్ట్ 5,000 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మనం समुद्र माता की, बोले समुद्र माता की, बोले समुद्र माता की, बोले जगन्नाथ महाराज की। Hare Krishna, Hare Krishna, Krishna Krishna,
అందరూ ఇంకొంచెం లెఫ్ట్ సైడ్ ఎవరు అడగద్దండి, ట్రాఫిక్ క్లియర్ చేయండి. హరే కృష్ణ. లెఫ్ట్ వాళ్ళు ఎవరు ఉండొద్దు, వాచ్ చేయొద్దు. వెహికల్స్ ప్లేస్ ఇవ్వండి, పోలీస్ సపోర్ట్ చేయండి. లెఫ్ట్ వద్దండి, మీరు ఇవ్వండి. Hare 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 Rama Hare Rama Hare Rama Hare Rama 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare Hare. ఇస్కాన్ విజయవాడ మందిరం నుంచి ఈరోజు శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర విజయవాడ వీధుల్లో సెలబ్రేట్ చేస్తున్నారు. కాబట్టి మీరందరూ వచ్చి జగన్నాథ స్వామిని దర్శించుకొని, ఎందుకంటే రథేచ వామనం కృష్ణ పునర్జన్మ విద్యతే, ఎవరైతే రథం మీద ఉన్నటువంటి జగన్నాథుని దర్శిస్తారో వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ లేకుండా వైకుంఠ ధామానికి వెళ్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ వచ్చి జగన్నాథ స్వామి రథాన్ని లాగి జగన్నాథుని దర్శించుకొని జగన్నాథ్ యొక్క ప్రసాదాన్ని స్వీకరించి జగన్నాథ్ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మేము కోరుచున్నాం. హరే కృష్ణ. వండర్ఫుల్ వండర్ఫుల్ వెరీ గుడ్. నెమ్మదిగా 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 పర్ఫెక్ట్. నెమ్మదిగా 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 ఓకే. జై జగన్నాథ్, జై జగన్నాథ్. ఆగాలి 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 ఆగాలి. జై జగన్నాథ్ జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్ జై జగన్నాథ్ స్వామి జై జగన్నాథ్.
అందరూ చెప్పండి, జగన్నాథ స్వామి మీ వీధిలోకి వచ్చారు, మీ ఇంటి మీద వెళ్తున్నారు. అందరూ రెండు చేతులు పైకెత్తి గట్టి చెప్పాలి, రెండు చేతులు పైకెత్తండి. జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్. అసలు లాగొద్దు.